హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక మంచి టిప్ ఒకటి గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరం మనము గూగుల్ మ్యాప్స్ వాడతాం. లొకేషన్స్ లైక్ గూగుల్ మ్యాప్స్లోని మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ ప్లేస్ని పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. దీనికి ఒక చిన్న చిటిక్ చెప్తాను, వినండి. ఇప్పుడు మనము వాట్సాప్లోని ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసుకోండి, లొకేషన్స్ అని చెప్పి. ఆ లొకేషన్స్లోని మనం ఒక్కరే ఉంటాము. మనకి అది ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే, మనము ఒకవేళ అందరు ఎక్కడికి వెళ్ళినప్పుడు అన్నా సరే ఆ లొకేషన్ని, కరెంట్ లొకేషన్ని ఆ లొకేషన్ ఉన్న దానికి పంపిస్తాం. ఆ లొకేషన్ అక్కడ సేవ్ అయి ఉంటుంది, మనకు రెగ్యులర్గా సేవ్ అయి ఉంటుంది. మనకి ఎందుకు ఇలా చేసుకుంటే యూజ్ ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి లొకేషనే, ఒకవేళ మన ఇల్లుది ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ మనము గూగుల్ మ్యాప్ ద్వారా మన లొకేషన్ అనే వెబ్ అంటే వాట్సాప్ దాంట్లోకి పంపించి ఉంచాం. మనము ఎక్కడి నుంచో రావాలనుకోండి, ఎక్కడి నుంచో రావాలి అన్నప్పుడు జస్ట్ ఆ లొకేషన్ ఓపెన్ చేసి మనం ఇంటికి హ్యాపీగా వచ్చేయచ్చు. కొన్ని ఇల్లులు మనం లొకేషన్లో టైప్ చేయలేము, గుర్తుండదు. ఒకవేళ ఎక్కడికో వెళ్ళాం, మనం ఒక ట్రిమిల్గిరి వెళ్ళాం, అక్కడ ఎంఈఎస్ కాలనీలో లోపలికి మా అన్నయ్య ఇల్లు ఉంది అనుకోండి. ఆ అన్నయ్య ఇంటి దగ్గరికి ఇది నేను డైరెక్ట్గా లొకేషన్లో నేను షేర్ చేయలేను. అంటే లొకేషన్ టైప్ చేస్తే రాదు, అది రాకుండా కష్టమవుతుంది. ఏదన్నా బాగా గట్టి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నదైతేనే మనకు లొకేషన్లో ఫౌండ్ అవుతుంది, లేదు అంటే లొకేషన్స్లో అంటే ఫౌండ్ అవ్వదు. అలాంటప్పుడు ఎప్పుడన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇంపార్టెంట్ అనుకుంటే ఆ లొకేషన్ని జస్ట్ మన లొకేషన్ వాట్సాప్లోకి పంపిస్తే అది సేవ్ అయి ఉంటుంది. మీకు అది ఎంత బాగా యూస్ఫుల్ అవుతుంది అంటే, మనము డైరెక్ట్గా వెళ్తుంటే మనకి ఇల్లు అడ్రస్ తెలిసి వెళ్ళామనుకోండి ఎక్కడికన్నా, అప్పుడు మనం డైరెక్ట్గా ఆ ఇల్లు అడ్రస్ తెలుస్తుంది, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మన ఇంటి నుంచి వేరే చోటుకి వెళ్ళాలన్నప్పుడు అడ్రస్ బాగానే తెలుస్తుంది. మనం వేరే చోట నుంచి ఆ వేరే ఇంటికి వెళ్ళాలి అని అన్నప్పుడు అప్పుడు మాత్రం ఈ లొకేషన్స్ బాగా కష్టమవుతుంది, ట్రేస్ చేయడం కూడా కష్టమవుద్ది, మనం టైప్ చేస్తే కూడా దొరకదండి. కాబట్టి ఎప్పుడన్నా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే అది ఇంపార్టెంట్ అయి మనం కొంచెం రిపీటెడ్గా వెళ్ళాలి, లేదంటే అవసరం ఉంది అన్నప్పుడు ఆ లొకేషన్ని మనం లొకేషన్ వెబ్సైట్ మన వాట్సాప్లోకి పంపిస్తే అది మనకు సేవ్ ఉంటుంది. మనం ర్యాండమ్గా ఎక్కడి నుంచి అన్నా ఆ ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.